ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాతిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారు మన కోసం పంపించినటువంటి సందేశం ఏంటంటే, పట్టరానటువంటి సంతోషాన్ని ఇచ్చే శుభవార్తతో నీ ముందుకు వచ్చాను. నన్ను నీ తండ్రిగా భావిస్తే వినమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం ఎలాంటి శుభవార్తను తీసుకువచ్చారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నీ మనసుని నువ్వు ఏ విధంగా అయితే కలత పెట్టుకుంటున్నావో ఒక తండ్రిగా నేను అర్థం చేసుకుంటున్నాను. అలాగే నీ మంచి కోరి ఈరోజు నీ జీవితానికి ఒక అర్థమైనటువంటి ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి మాటలతో ఈరోజు నీ సాయి తండ్రిని నువ్వు చూసే విధంగా చేయబోతున్నాను. ప్రతి సందేశం కూడా ఏంటంటే మన జీవితంలో జరిగేటటువంటి ఒక్కొక్క సమస్యకు ఉదాహరణగా మనకి రిలేటెడ్గా ఉండే విధంగా బాబా గారు ఏదో ఒక సందేశాన్ని మనకు కాస్త ఊరటనిచ్చే విధంగా మనకైతే సందేశాన్ని పంపిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశం మన కంట పడుతూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా అయితే అనుకూలంగా జరిగితే బాగున్నో, నిన్నటితో ఈరోజు మేము బాధపడకుండా ఉంటే బాగున్నో, ఈ సమస్య అనేది మా నుంచి దూరం అయితే బాగున్ను అని చెప్పి మా కోరిక నెరవేరిస్తే బాగుండు, మేము ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టుకుంటున్నాం, ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి సలహాదారుడు ఎవరైనా కానీ మాకు మంచిగా సలహాలు ఇస్తే బాగుండో, లేదంటే మేము పెట్టినటువంటి పెట్టుబడులకు మాకు కాస్తైనా మంచి లాభం వస్తే బాగుండు, లేదంటే మేము ఏదైనా ఉద్యోగ అన్వేషణలో ఉన్నాము, ఉద్యోగానికి సంబంధించి ఏదైనా కానీ ఒక మంచి అవకాశం ఇస్తే బాగుండు, మీరు దేని గురించి అయితే ఇలా బాధపడుతూ ఉంటారో, ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉంటారో, అయ్యో ఈరోజు ఈ సమస్య నుంచి మా నుంచి దూరం అయిపోతే బాగుండని మీరు మీ కోరిక అంటే మీ సాయి తండ్రితో ఇదిగో ఈరోజు ఈ పనిని ప్రారంభించు, లేదా ఈ ఉద్యోగంలో ఎప్పటి నుంచో చాలా రోజులుగా కష్టపడుతూ ఉన్నావు, ఈ ఉద్యోగం కాకుండా మరొకటి మంచిగా హాయిగా ఉండేటటువంటి ప్రమోషన్ జాబ్తో నాకు ఏదైనా మంచిగా ఉద్యోగం ఉంటే బాగుండు, లేదా మా అమ్మాయికి చాలా రోజుల నుంచి వివాహ సంబంధాలు వస్తున్నాయి కానీ మంచి సంబంధాలు కుదరడం లేదు బాబా. ఇలా ప్రతి ఒక్కరూ కూడా మన మనసులో ఏదో ఒక కోరిక చెప్పుకుంటూ ఉంటాం కదండి. బాబాకు ప్రతిరోజు కూడా మన మాటలు వింటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కాలం కలిసి రావాలంటారు కదా, అలా మనకి కూడా కాలం అనేది కలిసి రావాలి అంటే అదే మనకి ఏదైనా కానీ అదృష్టం అంటే మన జీవితం మొత్తం మీద కూడా ఆవగింజంత అదృష్టం అనేది ఎలా ఉంటుందో తెలుసా అండి? అది భగవంతుడు మనకి స్వయంగా ఇస్తే, లేదంటే పక్క వాళ్ళకి వచ్చింది కాబట్టి మనం కూడా అదృష్టం పొందేటటువంటి అర్హత మనకు ఉంటే బాగుండని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం చేసే పాపపుణ్యాల ఫలితంగా, మన కర్మల ఫలితంగా మనం ఎప్పుడు ఏది పొందాలనేది భగవంతుడు ముందే నిర్దేశించుతాడు. మనం చూసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అంటారు కదా, పూర్వజన్మ సుకృతం బట్టి మనం చేసుకునేటటువంటి పాపకర్మల ఫలితంగా మనకు ఒక మంచి అంటే మంచి జరగాలన్నా, ఒక అదృష్టం రావాలన్నా కూడా ఏదైనా సరే దాంట్లోనే ఉంటుందని తెలుసుకోవాలి. కానీ మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో కానీ తెలియదు, కానీ బాబా భక్తులమయ్యాం కాబట్టి నిజంగా అంటే చాలా అదృష్టవంతులుగా భావించి ఇకనైనా ఆయన మార్గంలో మనం కనుక అన్నీ తెలిసి అంటే మనం ఏదైనా కొంచెం లేట్ అవుతున్నా, లేదంటే మన కోరిక నెరవేరినప్పుడు బాబాని దూషించడం, లేదంటే జరిగినప్పుడు ఆయన్ని పొగడడం, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు. మనకి సమస్య అనేది ఎప్పుడు తీరిపోవాలనేది ఆయన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆయనకి ఏమీ చేతకాక కాదు, లేదంటే ఆమె మన నుంచి ఏమి ఆశించి కూడా కాదు. మనల్ని పూజించినా పూజించకపోయినా, వ్రతం చేసినా చేయకపోయినా, ఉపవాసం ఉన్నా లేకపోయినా బాబా ఎప్పుడూ కూడా బాబానే. ఆయన ఎప్పుడూ కూడా ఒకే రూపంతో ఉంటాడు, అలాగే ఒకే మనసుతో ఉంటాడు. అలాగే మనిషిలాగా ఒక్కొక్కసారి మారిపోయేటటువంటి భగవంతుడు కాదు. భగవంతుడిలో ఆయన గర్వం అంటే కరుణామూర్తి అని మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇది కలియుగంలో సాక్షాత్తు పరమేశ్వరునికి ఒక రూపంగా మనం ప్రతి ఒక్కరం కూడా పూజించుకుంటూ ఉంటాం. కాబట్టి భగవంతుని యొక్క అవతారమైనటువంటి సాయినాథుని మనం అంత ఈజీగా మా కష్టం నెరవేరడం లేదు కాబట్టి నువ్వు లేవు అనేటటువంటి పని మనం ఈజీగా అనేస్తాము. కానీ నిజంగా ఆ కష్టం మనల్ని బాధిస్తూ ఉన్నప్పుడు క్షణక్షణం మన నాలుకపై అతని నామమే వస్తుంది. బాబా 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 బాబా, నువ్వు నిజంగా చూస్తున్నావా? ఏంటయ్యా మాకు ఈ కష్టం? ఏంటయ్యా మా కోరిక ఎన్నాళ్ళ నుంచి
మేము ఎంత కష్టపడుతున్నామో చూస్తున్నావు కదా, ప్రతిఫలం ఏది బాబా? ఇలా మనం అనుక్షణం కూడా ఆయన్ని పరితపిస్తూ మనం ఆయన కోసం ఏదో ఒక చిన్న సహాయమైన బాబా మాకు అందివ్వకపోతారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాము. ఇది వాస్తవమే కదా. ఇలాగే ఎవరైతే ఆయన పట్ల శ్రద్ధాసబూరితో అపూర్వమైనటువంటి నమ్మకం ఏర్పరచుకొని ఆయన దాకా మనం నిరంతరం అంటే నిత్యం లేచింది మొదలు పడుకోబోయే మొదలు ప్రతిసారి కూడా ఆయనకి ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, నా బిడ్డ ఇంత కష్టంలో ఉన్నా సరే, ఇంత శ్రమ చేసినా కానీ నన్ను మర్చిపోలేదు, నన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు అని పదే పదే ఏదో ఒక సమయంలో నేను ఇది చేశాను బాబా, ఇలా జరుగుతుంది బాబా అని తన వంతుగా తను విన్నవించుకుంటూనే ఉన్నాడు. మనం కూడా ఆయనకు ఏమాత్రం కూడా శ్రమ లేకుండా ఆయన చేసేటటువంటి శ్రమకు అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఇస్తేనే కదా అని బాబా కూడా అనుకుంటారు. కాబట్టి మన వైపు మనం న్యాయంగా ఉండాలి. కొన్ని చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి అలాంటప్పుడు ఏం చేస్తామంటే, బాబా నువ్వు నిజంగా ఉన్నావా? మేము ఇంత బాధపడుతున్నాం కదా, ఇంత నరకం చూస్తూ ఉన్నాం కదా, నువ్వు చూస్తూ ఉన్నావు కదయ్యా, అయినప్పటికీ ఎందుకయ్యా మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నావు అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా బాధపడే వాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి. కాకపోతే ఏంటంటే, కొంచెం ఓపిక, మీకున్నటువంటి బాధను ఓర్చుకొని బాబా నామాన్ని స్మరిస్తూ ఉండండి. మీరు చేసేటటువంటి పాపకర్మ ఫలితంగా కొన్ని చేసినటువంటి తప్పుల వల్ల కొన్ని విషయాల్ని అనుభవించాలి. ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాలో, ఏ విధమైనటువంటి అదృష్టాన్ని మనం పొందాలో అనేది దేవుడు, ఆ బ్రహ్మదేవుడు మన తలరాతను ముందుగానే రాసి ఉంచుతాడు. కాబట్టి ఒక్కొక్క సమస్య లేదంటే మనం కోరికలు నెరవేర్చుకోలేక అనారోగ్య సమస్యలు, వీటన్నిటికి కూడా ఏదో ఒక రోజు మనం అదృష్టాన్ని పొందాలని చెప్పి మనకి రాసే ఉంటారు. అలాంటప్పుడు ఆయన్ని దూషించక ఆయన్ని అర్థం చేసుకోండి అని చెప్పి బాబాగారు అంటున్నారు. అందుబాటులోనే అనుకున్నటువంటి సంతోషాన్ని ఇవ్వడంలో ఎన్నో జన్మల పుణ్యం అనేది ఈరోజు ఒక మంచి శుభవార్తగా బాబాగారు అయితే మన కోసం చెప్పాలి అనుకుంటున్నారు. దేని గురించి అయితే బాధపడుతూ అడిగావో అందులోనే నీకు ప్రతిఫలం కనిపించబోతుంది. కాబట్టి నాపైన ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నీకు కృతజ్ఞతలు. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగించేస్తున్నాను. ఇక నువ్వు పొందాలి అనుకున్నటువంటి ఏదైతే నువ్వు కోరిన కోరిక ఉందో, ఏదైతే ఇంతవరకు కోరిక తీరలేదని బాధపడుతున్నావో ఆ కోరిక ఈరోజు తప్పకుండా నెరవేర్చబోతున్నాను. నువ్వు జీవితంలో పట్టరానటువంటి సంతోషంతో అంటే ఎంతో ఆనందంగా ఉన్నటువంటి శుభవార్తతో నీ ముందుకు వచ్చాను. నన్ను నీ తండ్రిగా భావించావు కదా, ఇకనైనా సరే ధైర్యంగా సంతోషంగా ఉండు. నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీకు అందుతూనే ఉంటుంది. అందుబాటులోనే నేను కూడా ఉంటాను అని మా బాబాగారు అయితే అంటున్నారండి. బాబాగారు మనకు ఒక సంతోషాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారు. ఎన్నో కష్టాలకు ఓర్చుకొని మన తలరాత అనుకొని చెప్పి సర్దుకుపోమని బాబా ఎప్పుడూ చెప్తూ ఉన్నారు. ఎందుకని ఇలా సర్దుకుపోవాలి? నేను చేసినటువంటి పాపపుణ్యాల కర్మల ఫలితాలు ఏంటి? అసలు నాకు తెలిసి ఎవరికీ నేను చెడు చేయలేదే, మాట వరకైనా ఎవరిని బాధ పెట్టలేదే, అయినా కూడా ఎందుకు ఇన్ని కష్టాలని ఇస్తున్నావు బాబా అని చెప్పి చాలా సందేహాలు నీ మనసులో మెదులుతూ ఉన్నాయని చెప్పి నాకు కూడా తెలుసమ్మా. కానీ ఈ జన్మలో చేసినటువంటి పాపపుణ్యాల ఫలితమే కాదు, పూర్వజన్మ పాపపుణ్య ఫలితాలు కూడా కర్మల రూపంలో అనుభవించాల్సి ఉంటుంది. నువ్వు భూమి మీదికి అడుగు పెట్టే ముందే అన్నీ కూడా బ్రహ్మదేవుడు నీ తలరాతలో రాసి ఉంచాడు అని ఇంతకు ముందే చెప్పాను కదా. ఆ విషయం కూడా నీకు బాగా అర్థమయ్యింది కదా. కానీ నువ్వు అనుకున్నటువంటి ఈ కష్టాలకి 100 రెట్లు ఎక్కువగా నువ్వు కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అవన్నీ కూడా బాబా, నా తండ్రి నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూస్తున్నావు కదా, నేను ఈ కష్టాలు పడలేకపోతున్నాను అని చెప్పి నువ్వు అంటున్నావనే నీకు రావాల్సినటువంటి 100% కర్మల నుండి 90% కర్మల్ని ఈ బాబా తీసుకుని నీకు 10% మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు నువ్వు అనుకున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, సమస్యలు అన్నీ కూడా కేవలం 10% అంటే 10% అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. మిగతా 90% ఈ బాబా తీసేసుకున్నాడమ్మా. ఇక ఆ 10% కూడా ఈ రోజుతో ముగియబోతుంది. నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరబోతున్నాయి. నీ జీవితం నువ్వు ఎలా ఉండాలని ఊహించుకున్నావో, ఎలా ఉండాలని ఆశపడుతున్నావో అలా ఉండబోతుంది. ఇక నుండైనా సంతోషంగా ఉండు, నలుగురికి మంచి చేయి, నీ ఆనందాన్ని నలుగురికి పంచు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నలుగురితో ఆనందంగా నీ సంతోషాల్ని పంచుకో. నీ బాధని మరొకరితో పంచుకోకపోయినా నష్టం లేదు, కానీ నీ సంతోషాన్ని మాత్రం నువ్వు నలుగురితో ఖచ్చితంగా పంచుకొని తీరాల్సిందే అని చెప్పి బాబా గారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.